గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టంలో భాగంగా ద రిమైనింగ్ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ రిమైన్డ్ అంటిల్ దట్ వీ డిడ్ నాట్ డిస్కస్. ఓకే, మిగిలిపోయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాము. అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో ఏం చూసామంటే ఇంట్రడక్షన్ చూసాము, తర్వాత టైప్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ అంటే క్లాసిఫికేషన్ చూసాము, అదేవిధంగా కిడ్నీస్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసాము, తర్వాత నెఫ్రాన్ స్ట్రక్చర్ చూసాము, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, ఇటువంటి అంశాలన్నీ చూసాము. అంటే యూరిన్ ఫామ్ అయ్యి ఇక్కడ పెల్విస్ దగ్గరికి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. దాని తర్వాత మిగిలిన పార్ట్స్ ఉన్నాయి కదా, అవి ఒక చిన్న వీడియోలో కవర్ చేద్దాము. ఓకేనా? సో ఆ మిగిలిన పార్ట్స్ ఏంటి? సో ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ యూరేటర్స్ అంటాం. యూరేటర్ అదొకటి. నెక్స్ట్ ఇది యూరినరీ బ్లాడర్. తర్వాత స్ఫింక్టర్స్, ఇది యూరెత్రా. సో ఈ త్రీ యూరేటర్, యూరినరీ బ్లాడర్ అండ్ యూరెత్రా, సో ఈ మూడు అంశాల గురించి మనము డిస్కస్ చేద్దాం. సో యూరేటర్స్ చూడండి. యూరేటర్స్ అంటే ఇప్పుడు కిడ్నీలో యూరిన్ ఫామ్ అయ్యేసేసి పెల్విస్కి వచ్చింది కదా, ఈ పెల్విస్లో ఉన్నటువంటి యూరిన్ ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ద్వారా ఇలా ట్రావెల్ చేసి యూరినరీ బ్లాడర్లోకి వచ్చేస్తుంది యూరిన్. సో ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ని రెండు ఉన్నాయి, ప్రతి కిడ్నీ నుంచి ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ వచ్చింది కదా. సో టోటల్గా 2 యూరేటర్స్ ఉంటాయి. ఆ యూరేటర్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయి? 30 సెంటీమీటర్స్ లాంగ్. 30 సెంటీమీటర్స్ లాంగ్ అంటే వాటి యొక్క లెంత్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ దే ఆర్ వైటిష్ ఇన్ కలర్, వైట్ కలర్లో ఉంటాయి. అండ్ దేర్ వాల్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్మూత్ మజిల్స్. వాల్స్లో స్మూత్ మజిల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే యూరిన్ వాటిలోకి వచ్చినప్పుడు పెరిస్టాటిక్ మూమెంట్స్ జరగడం ద్వారా, పెరిస్టాటిక్ మూమెంట్స్ జరగడం ద్వారా యూరిన్ అనేది ఈ పెల్విస్ దగ్గర నుంచి ఈ విధంగా ట్రావెల్ చేస్తూ యూరినరీ బ్లాడర్లోకి వచ్చేస్తుంది. దే ఓపెన్ ఇంటూ యూరినరీ బ్లాడర్ డయాగ్నల్లీ, ఆబ్లిక్లీ, సైడ్గా తెరుచుకొని ఉంటాయన్నమాట. సో అలా పెరిస్టాటిక్ మూమెంట్స్ జరగడం ద్వారా యూరిన్ అనేది ఇట్లా ట్రావెల్ చేసి సో యూరినరీ బ్లాడర్లోకి వచ్చేస్తుంది. సింపుల్. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి? యూరినరీ బ్లాడర్. సో యూరినరీ బ్లాడర్ అనేది స్టోరేజ్ స్ట్రక్చర్, టెంపరరీ స్టోరేజ్ స్ట్రక్చర్ ఆఫ్ యూరిన్. అంటే వచ్చినటువంటి యూరిన్ అనేది సో దీంట్లో స్టోర్ అవుతుంది, యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. సో అట్లా ఎంత టైము, దీని యొక్క కెపాసిటీ ఎంత మరి? సో 300 ml నుంచి 800 ml వరకు కూడా దీని యొక్క కెపాసిటీ ఉంది. సో యూరేటర్స్కి యూరినరీ బ్లాడర్కి ఉండేటువంటి అంశం ఏంటంటే డిస్టెన్సిబుల్. ఈ రెండు కూడా డిస్టెన్సిబుల్ అంటే సాగే గుణాన్ని, అంటే ఎక్స్పాండ్ అయ్యే గుణాన్ని కలిగి ఉంటాయి. అంటే మజిల్ ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యి రిలాక్స్ అవుతుందో ఆ విధంగా వీటిలో ఉన్న మజిల్స్ ద్వారా ఇవి స్ట్రెచ్ అవుతాయి. అంటే ఎక్స్పాండ్ అవ్వడం, మళ్ళీ యథాస్థానానికి రావడం అనేటువంటి క్యారెక్టర్ని కలిగి ఉన్నాయి. సో యూరినరీ బ్లాడర్ ఆల్సో డిస్టెన్సిబుల్, మీన్స్ కెన్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎప్పుడైతే 300 నుంచి 800 ml కెపాసిటీ ఉన్నటువంటి యూరినరీ బ్లాడర్లోకి యూరిన్ వస్తుందో అది మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. మరి దీని యొక్క షేప్ చూసినట్లయితే పియర్ షేప్డ్ బాడీ, అంటే బేరుపండు ఆకారంలో ఉండి మీడియన్ శరీరానికి మధ్యలో అండ్ బిలో అబ్డామెన్, లోయర్ అబ్డామెన్లో యూరినరీ బ్లాడర్ అనేది పెల్విక్ రీజన్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందన్నా? పెల్విక్ రీజన్లో ఉంటుంది. యూరినరీ బ్లాడర్ అనేది మస్లార్ స్ట్రక్చర్, డిస్టెన్సిబుల్ స్ట్రక్చర్, పియర్ షేప్డ్ బాడీ అండ్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉందమ్మా? అబ్డామెన్, లోయర్ అబ్డామెన్, పెల్విక్ రీజన్లో ప్రజెంట్ అయ్యి ఉంది. సో ఇది మస్లార్ స్ట్రక్చర్ కాబట్టి అది ఎక్స్పాండ్ అయ్యేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. టోటల్ కెపాసిటీ ఎంత? 300 to 800 ml. సో దట్ ఈస్ యూరినరీ బ్లాడర్. మరి మనం మిక్చురేషన్లో ఇంకా ఏ విధంగా జరుగుతుందో, మిక్చురేషన్ అనే ప్రాసెస్ లాస్ట్కి ఉంటుంది. అంటే యూరిన్ని పాస్ చేయడం, దాంట్లో ఇంకా
క్లియర్గా చూద్దాం మిగిలినటువంటి అంశాలు. యూరినరీ బ్లాడర్ ఓపెన్స్ ఇంటూ యురెత్రా. యురెత్రాలోకి యూరినరీ బ్లాడర్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అయ్యే దగ్గర 2 sets ఆఫ్ స్ఫింక్టర్స్ ఉంటాయి. ఎన్ని సెట్స్ స్ఫింక్టర్స్ ఉంటాయన్నమా? 2 sets ఆఫ్ స్ఫింక్టర్స్ ఉంటాయి. వీటి గురించి నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. రైట్, ఇప్పుడు యూరినరీ బ్లాడర్ యురెత్రాలోకి ఓపెన్ అయింది. సో అంటే ఇక్కడ యూరిన్ ఫిల్ అయినప్పుడు దీని కెపాసిటీ ఓవర్ అయిపోతే ఆ యూరిన్, ఇక్కడ స్టోర్ అయినటువంటి యూరిన్ యురెత్రాకి చివరి ఉండే రంధ్రం ద్వారా బయటికి పాస్ అవుట్ అనేది అవుతుంది. మరి యురెత్రా అనేది ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. సో ఇది ఎలా ఫీమేల్స్లో అయితే అంటే గర్ల్స్లో అయితే 4 centimeters లాంగ్ ఉంటుంది. అదే జెంట్స్లో అయితే ఇది 20 centimeters లాంగ్ ఉంటుంది. సో ఫీమేల్స్లో అది ఒక స్మాల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతుంది. దాన్ని వెస్టిబ్యూల్ అంటాం. ఆ వెస్టిబ్యూల్కి చివరన ఉన్నటువంటి హోల్ ద్వారా ఆ యూరిన్ అనేది బయటికి పాస్ అవుట్ అవుతుంది. అంటే వీళ్ళు రిప్రొడక్టివ్ పాత్ వేరే ఉంటుంది, యూరిన్ పాత్ అనేది వేరేగా ఉంటుంది. బట్ మేల్స్లో అయితే ఈ యురెత్రా అనేది పీనస్లో అంటే రిప్రొడక్టివ్ పార్ట్లో ఉండడం జరుగుతుంది. అందుకే ఇది 20 centimeters లాంగ్ ఉంది. సో అంటే ఆ పీనస్ ద్వారా సెమెన్ పాస్ అవుతుంది. అంటే సెమెన్ అంటే ఇప్పుడు రిప్రొడక్షన్ జరిగేటప్పుడు సో సెమెన్ అనేది పాస్ అవుట్ అయ్యి దాంట్లో స్పర్మ్స్ వస్తాయి కదా, ఆ సెమెన్ అనేది యురెత్రా ద్వారా వస్తుంది. అండ్ యూరినేషన్ టైంలో అంటే మిచ్యురేషన్ టైంలో యూరిన్ కూడా యురెత్రా ద్వారానే పాస్ అవ్వాలి. అందుకనే మేల్స్లో ఈ డక్ట్ని యూరినోజెనైటల్ డక్ట్ అని అంటారు. మేల్స్లో ఈ డక్ట్ని ఏమగా పిలుస్తాం మనం? యూరినోజెనైటల్ డక్ట్. అంటే అర్థం ఏంటి? యూరినో అంటే యూరిన్ పాస్ అవుతుంది, అదేవిధంగా జెనైటల్ అంటే రిప్రొడక్టివ్ ఫంక్షన్ కూడా చేస్తుందన్నమాట. అంటే రిప్రొడక్షన్ చివరిలో రిలీజ్ అయ్యేటువంటి స్పర్మ్స్ అనేటివి సెమెన్లో ఉంటాయి. ఆ సెమెన్ కూడా దీని ద్వారా పాస్ అవడం వల్ల మేల్స్లో ఇది యూరినోజెనైటల్ డక్ట్గా పనిచేస్తుంది. సో ఇవి మిగిలిన పార్ట్స్ ఏంటవి? యురేటర్స్, యూరినరీ బ్లాడరు, స్ఫింక్టర్స్ ఎక్కడ ఉంటాయి? యూరినరీ బ్లాడరు యురెత్రాలోకి ఓపెన్ అయ్యే దగ్గర స్ఫింక్టర్స్ ఉంటాయి అండ్ యురెత్రా. ఇప్పుడు ద ఫైనల్ ప్రాసెస్ మిక్చురేషన్ అంటే ఏంటో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇవి అర్థమైనాయి కదా. యురేటర్స్ 30 centimeters లాంగ్ ఉండి వైటిష్గా ఉండి స్మూత్ మజిల్స్ మేడప్ అయి ఉంటాయి. దాంట్లో యూరిన్ ట్రావెల్ అయ్యి యూరినరీ బ్లాడర్కి రీచ్ అయితే పెరిస్టాసిస్ అనేటువంటి మూమెంట్ ద్వారా. యూరినరీ బ్లాడర్ అనేది పియర్ షేప్డ్ బాడీ, డిస్టెన్సిబుల్ అంటే సాగే గుణం ఉన్నటువంటి బాడీ. ఎందుకు పనికి వస్తుంది? యూరిన్ స్టోర్ చేయడానికి. ఎంత కెపాసిటీ? 300 నుంచి 800 ml కెపాసిటీ. ఎక్కడ ఉంటుంది? లోయర్ అబ్డామెన్లో, పెల్విక్ రీజన్లో. మీడియన్ అంటే మధ్యగా ఉంటుంది, స్టోర్ చేస్తుంది. మళ్ళీ దేంట్లోకి ఓపెన్ అవుతుంది? యురెత్రాలోకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యే చోట ఏమున్నాయి? 2 sets ఆఫ్ స్ఫింక్టర్స్ మజిల్స్ అనేటివి ఉన్నాయి. ఫీమేల్స్లో 4 centimeter లాంగ్ ఉండి దేంట్లోకి ఓపెన్ అవుతుంది? వెస్టిబ్యూల్లోకి ఓపెన్ అవుతుంది. అండ్ మేల్స్లో అయితే 20 centimeters లాంగ్ ఉంటుంది. దాని ద్వారానే యూరిన్, దాని ద్వారానే సెమెన్ పాస్ అవుతాయి. ఎందుకంటే అది పీనస్లో ఉంటుంది కాబట్టి. అందుకే దాన్ని యూరినోజెనైటల్ డక్ట్ అని అన్నాము. సో ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్ చూద్దాం. అంటే మిక్చురేషన్ చూస్తే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. మిక్చురేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఏం లేదు, యూరిన్ని పాస్ చేయడం. సో యూరిన్ని బయటికి విడుదల చేయడాన్ని మిక్చురేషన్ అని సైంటిఫిక్గా అంటారనమాట. మరి ఈ మిక్చురేషన్ ఎలా జరుగుతుంది? సో ఇందా చెప్పుకున్నాం కదా, యూరినరీ బ్లాడర్ యొక్క టోటల్ కెపాసిటీ ఎంత? 300 నుంచి 800 ml అని చెప్పుకున్నాము. 800 ml అంటే 300 ml అంటే ఏంటి? చిన్న పిల్లల్లో 300 ml వరకు మ్యాక్సిమం ఫిల్ అయిపోతుంది. పెద్దవాళ్ళు అయితే 800 ml వరకు స్టోర్ చేయగలుగుతుంది. అయితే ఎప్పుడైతే ఇది 300 to 400 ml ఫిల్ అవుతుందో అప్పుడే మనకి
అర్జ్ అరైజెస్, అంటే రిటైన్ చేసే కెపాసిటీ దానికి ఉంది, కాకపోతే యూరిన్కి వెళ్ళాలనేటువంటి కోరిక కలుగుతుంది. సో ఎప్పుడైతే దాని యొక్క కెపాసిటీ కంప్లీట్గా ఫిల్ అవుతుందో, అంటే దాదాపుగా 700 నుంచి 800 ml స్టోర్ చేయగలుగుతుంది యూరిన్ని. సో ఎప్పుడైతే అది ఫిల్ అయ్యి ఎక్స్పాండ్ అవుతుందో దాంట్లో ఉన్నటువంటి, అంటే ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఏంటి, స్ట్రెచ్ అవ్వడం, స్ట్రెచ్ రిసెప్టార్స్, దాంట్లో ఉన్నటువంటి యూరినరీ బ్లాడర్లో ఉన్నటువంటి స్ట్రెచ్ రిసెప్టార్స్ యాక్టివేట్ అయ్యి ఆ సిగ్నల్స్ని దేనికి పంపిస్తాయి, బ్రెయిన్కి పంపిస్తాయి. ఈ స్ట్రెచ్ రిసెప్టార్స్ అనేటివి ఈ ఇంపల్సెస్ని, స్టిమ్యులస్ని, అంటే ఇక్కడ స్టిమ్యులస్ ఏంటి, యూరిన్ ఫిల్ అవ్వడం వల్ల అది ఎక్స్పాండ్ అయినప్పుడు పెయిన్ కలుగుతుంది. సో ఈ పెయిన్ అనేటువంటి స్టిమ్యులస్ని బ్రెయిన్కి పంపిస్తాయి. ఏంటవి, స్ట్రెచ్ రిసెప్టార్స్ నర్వ్స్ ద్వారా. అప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే యూరిన్ పాస్ చేయాలనేటువంటి అర్జ్ని అరైజ్ చేస్తుంది. అంటే యూరిన్ పాస్ చేయాలి, మిక్చురేషన్ జరగాలి అనేటువంటి కోరికని అరైజ్ చేస్తుంది బలంగా. సో యూరిన్ పాస్ చేయాలంటే ఏం కావాలి, ఇక్కడ ఓపెనింగ్ ద్వారా యూరినరీ బ్లాడర్ అనేది యూరెత్రాలోకి టూ సెట్స్ ఆఫ్ స్ఫింక్టర్ ద్వారా ఓపెన్ అవుతుందని చెప్పుకున్నాం కదా. స్ఫింక్టర్ అంటేనే సర్క్యులర్ మజిల్స్. ఏదన్నా ఒక ఓపెనింగ్ ద్వారా సర్క్యులర్ మజిల్ ఉంటుంది, అది ఒక జతగా ఉంటాయి. అంటే ఇట్లా సర్క్యులర్గా ఉన్నటువంటి మజిల్, ఇట్లా లాంగిట్యూడినల్గా ఉన్నటువంటి మజిల్ స్ట్రిప్ ఒకటి, ఇది ఒక సెట్ అనమాట. ఒక సెట్ అంటే ఒక పేర్ ఆఫ్ మజిల్ అనేది ఒక సెట్ లాగా ఉంటుంది. సర్క్యులర్గా ఉన్నటువంటి మజిల్స్, లాంగిట్యూడినల్గా ఉన్నటువంటి మజిల్స్ కలిపి ఒక స్ఫింక్టర్ అనమాట. ఇలాంటి 2 సెట్లు ఉన్నాయి. సో ఒకటేమో ఇంటర్నల్ అనుకుందాము, అంటే లోపలి వైపుకు ఉంది. దీని కింద ఉన్నటువంటిది ఎక్స్టర్నల్ అనుకుందాం. సో ఇది చూడండి, ఇక్కడ నేను 2 సపరేట్ డ్రా చేస్తాను. ఇది ఇంటర్నల్, యూరినరీ బ్లాడర్ వైపుకు ఉన్నదేమో ఇంటర్నల్, యూరెత్రాకి డౌన్ సైడ్ ఉన్నదేమో ఏంటది, ఎక్స్టర్నల్ అనుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే యూరిన్ కెపాసిటీ, అంటే స్టోరేజ్ కెపాసిటీ ఫిల్ అయిపోయిందో, అంటే 700 నుంచి 800 ml ఇలా ఫిల్ అయిపోయిందో, అప్పుడే ఆటోమేటిక్గా ఇంటర్నల్ మనకి యూరిన్ అక్కడ స్టోర్ అయ్యేటప్పుడు ఆ 2 క్లోజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే స్టోరేజ్ కెపాసిటీ అనేది ఓవర్ అయిపోతుందో ఇంటర్నల్ స్ఫింక్టర్ ఓపెన్స్ ఆటోమేటికల్లీ, అంటే ఇన్వాలంటరీగా, మనకు అర్థం కాకుండానే ఓపెన్ అయిపోతుంది. ఇక దాన్ని మనం కంట్రోల్ చేయలేం, మన బ్రెయిన్ కంట్రోల్ చేయలేం, మన బ్రెయిన్కి తెలియకుండానే అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. కాబట్టి ఇంకా అర్జెన్సీ ఏర్పడుతుంది, మనం యూరిన్కి వెళ్ళాలి అనేటువంటి అర్జెన్సీ ఇంకా ఎక్కువగా ఏర్పడుతుంది. సో టోటల్ పెయిన్ అనేది దీని మీద పడుతూ ఉంటుంది అనమాట. ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ పైన టోటల్ భారం అనేది పడుతూ ఉంటుంది. అందుకే మనం అర్జెంటుగా వెళ్ళిపోయేసేసి ఈ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ని మన బ్రెయిన్ చెప్పినట్టుగా మనం ఓపెన్ చేస్తాము. అంటే ఎక్స్టర్నల్ అనేది కెన్ బి కంట్రోల్డ్ వాలంటరీలీ. సో వాలంటరీగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఇంటర్నల్ అనేది ఓపెన్స్ ఇన్వాలంటరీ, అంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో అలా ఇంటర్నల్ ఓపెన్ అయిపోయి ఇంటర్నల్ స్ఫింక్టర్ ఓపెన్ అయ్యి ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ ఓపెన్ అయినప్పుడు యూరినరీ బ్లాడర్లో ఉన్నటువంటి యూరిన్ అనేది ఇలా పాస్ అయిపోయి యూరెత్రాకు చివరికున్న రంధ్రం ద్వారా రిలీజ్ అవ్వడాన్ని, బయటికి యూరిన్ అనేది బయటికి రావడాన్ని మనం ఏమంటాం, మిచ్చురేషన్ అని అంటాము. సో మిచ్చురేషన్. మరి చిన్నపిల్లల్లో చూసుకున్నట్లయితే ఇంటర్నల్ ఆటోమేటిక్గా ఇన్వాలంటరీగా ఓపెన్ అయింది, అండ్ ఎక్స్టర్నల్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. అందుకే వాళ్ళ ప్లేస్ అనేది చూసుకోరు, ఎక్కడ పడితే అక్కడే మిక్చురేషన్ చేసేస్తూ ఉంటారు. సో చిన్నపిల్లలకి ఆ విధంగా ఉంటుంది అనమాట. 2 కూడా ఆటోమేటిక్గానే ఓపెన్ అయిపోతాయి. ఎప్పుడు యూరినరీ బ్లాడర్ యొక్క కెపాసిటీ క్లోజ్ అయిపోయినప్పుడు, అంటే ఫుల్ఫిల్ అయిపోయినప్పుడు. మరి వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటారు? సో గ్రోన్ అప్ చైల్డ్ వెన్ దే ఆర్ గ్రోయింగ్ టు ఎల్డర్స్ దే మే లెర్న్ టు కంట్రోల్. సో వాళ్ళు ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ని కంట్రోల్ చేయడము వాళ్ళు పెరుగుతున్న కొద్దీ నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ మిచ్యురేషన్. మరి రోజుకి మనం ఎంత యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తాము? దాదాపు 1.6 నుంచి 1.8 లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే. ఒక్క రోజులో దాదాపుగా 1.6 నుంచి 1.8 లీటర్ల యూరిన్ని మనం ఎక్స్క్రీట్ చేస్తాము. ఈ క్వాంటిటీ మారుతూ ఉంటుంది. అంటే ఇఫ్ వి టేక్
మోర్ ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే వాటర్ కానీ లేదంటే కూల్ డ్రింక్స్ కానీ లేదంటే జ్యూసెస్ కానీ అంటే ఆరెంజ్ కానీ ఇలాంటి జ్యూసెస్ తాగుతూ ఉంటాం కదా మనము. సో జ్యూసెస్ కానీ ఫ్లూయిడ్స్ కానీ బాగా ఎక్కువగా తీసుకుంటే యూరిన్ క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది. అదే ఫ్లూయిడ్ ఇంటేక్ తగ్గిందనుకోండి యూరిన్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడతోటి హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టంలో అన్నీ కంప్లీట్ చేసుకున్నాం మనము. ఈరోజు ఏమేమి చూసామో, యూరేటర్స్ అంటే ఏంటి, వాటి యొక్క పని ఏంటి, యూరినరీ బ్లాడర్ అంటే ఏంటి, దాని యొక్క కెపాసిటీ ఏంటి, దాని క్యారెక్టర్స్ ఏంటి చూసాము. తర్వాత స్ఫింక్టర్స్ అంటే ఏంటి, తర్వాత యూరెథ్రా అంటే ఏంటో చూసాము. మిక్చురేషన్ అంటే యూరిన్ని బయటికి విడుదల చేయడాన్ని మనం మిక్చురేషన్ అని అంటాము. సో జనరల్గా అయితే ఈ కెపాసిటీకే మనకి కోరిక కలుగుతుంది. బట్ బలంగా ఎప్పుడు కలుగుతుంది, 700 నుంచి 800 ml కంప్లీట్ అయినప్పుడు, అంటే ఆ స్టోరేజ్ అనేది ఫిల్ అయిపోయినప్పుడు దాంట్లో యూరినరీ బ్లాడర్లో ఉన్నటువంటి రిసెప్టార్స్, స్ట్రెచ్ రిసెప్టార్స్ యాక్టివేట్ అయ్యి ఆ స్టిమ్యులస్ని అంటే ఆ సిగ్నల్స్ని బ్రెయిన్కి పంపించినప్పుడు బ్రెయిన్ ఎక్స్టర్నల్ని ఓపెన్ చేయడానికి మనకి అర్జ్ని అంటే ఆ కోరికని ఎరేజ్ చేస్తుంది. అప్పుడు యూరినరీ బ్లాడర్ అనేది యురెత్రాలోకి 2 స్ఫింక్టర్స్ ద్వారా ఓపెన్ అవుతుంది కదా, ఒకటి ఇంటర్నల్ ఒకటి ఎక్స్టర్నల్. అయితే ఇంటర్నల్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది, అంటే ఇన్వాలంటరీగా ఓపెన్ అయిపోతుంది. ఎక్స్టర్నల్ మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. మనము టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు దీన్ని మనం ఓపెన్ చేస్తాం వాలంటరీగా. అలా ఓపెన్ చేసి యూరిన్ని బయటికి రిలీజ్ చేయడాన్ని మిక్చురేషన్ అంటారు. పర్ డే మనం ఎంత యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తున్నామో 1.6 to 1.8 లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే. సో థ్యాంక్ యూ డియర్ చిల్డ్రన్. సో మరి ఈ వీడియోని ఇక్కడితోటి సమప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము కాంపోజిషన్ ఆఫ్ యూరిన్ గురించి ఒక షార్ట్ వీడియో చేసుకున్నాక డయాలిసిస్ గురించి చూద్దాము. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.